జోహార్ సుబ్బానాయుడు గారు, జోహార్ జోహార్. అమర్ హై సుబ్బానాయుడు గారు, అమర్ హై సుబ్బానాయుడు గారు, అమర్ రహే, అమర్ హై సుబ్బానాయుడు గారు. అమర్ రహే. అందరికీ నమస్కారం. ఈరోజు దగదత్తి గ్రామంలో మాలేపాటి సుబ్బానాయుడు గారి 61 జయంతి సందర్భంగా మెడికల్ క్యాంపు, 3 డాక్టర్లతో మెడికల్ క్యాంప్ పెట్టడం, పేదవారికి వైద్యం విద్య అందించాలనేటువంటి భావంతో మాలేపాటి కుటుంబం, రవీంద్ర నాయుడు వారి పిల్లలు ముందుకు రావటం చాలా సంతోషమైనటువంటి విషయం. అయితే వీళ్ళ కుటుంబం దగదత్తికి, ఈ మండలానికి పరిమితమైంది కాదు. వాస్తవంగా పాతనాపురం. ఆ పాతనాపురం అంటే ఒక 3-4 కమ్మాసులు, దివి కొండయోళ్ళు, తర్వాత వీళ్ళు. ఆ రోజు ఈ వసతులు లేవు, బళ్ళు కార్లు. ఆ వసతులు లేనటువంటి రోజుల్లో కూడా వాళ్ళ కుటుంబం అక్కడ పాదచారులకు కానీ పేదవారికి కానీ అన్నం పెట్టినటువంటి కుటుంబం వాళ్ళ కుటుంబం. అలాంటి కుటుంబం వారు దగదత్తికి రావటం, రామానాయుడు గారు, కొండపనాయుడు గారితో నేను చాలా ఏళ్ళు రాజకీయాలతో కూడా తిరిగాను. రామానాయుడు గారి కుటుంబం అంటే నీతి నిజాయితీ, ఒక నిబద్ధత కలిగినటువంటి కుటుంబం మాలేపాటి కుటుంబం. ఆ క్రమంలోనే రాజకీయాల్లో ఉన్నప్పుడు కొంత ఆర్థిక ఇబ్బందులు, చాలా కుటుంబాలు చిన్నభిన్నం అయిపోయిన కుటుంబాలు ఉన్నాయి. ఇవన్నీ మన కళ్ళ ముందు తెలుసు. సరే, కావలి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఇవ్వాలన్నప్పుడు సుబ్బానాయుడు గారిని, మమ్మల్ని అందరిని కూడా పిలిపించారు విజయవాడకి. సరే, సుబ్బానాయుడికి ఆయనకి ఇవ్వటం జరిగింది ఇన్ఛార్జిగా. అంటే నేను కట్ చేస్తాను. ఇక్కడ పనిచేసిన ఒక కానిస్టేబుల్ ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత నా కాడికి వచ్చి, అన్నా సుబ్బానాయుడు సాల్డో అని చెప్పడం జరిగింది. సరే, ఆయన అభిప్రాయం మంచిదే. నేనేమన్నానంటే, అయ్యా విశాలమైన భూమిలో వర్షం వస్తుంది, వర్షం వచ్చినప్పుడు సన్నటగా దార ఒక వాలు వైపున నీళ్లు నడుస్తాయి, అది పెద్ద వాగై పెద్ద నది కూడా ప్రవహించేటువంటి పరిస్థితి ఏర్పడుద్ది. అలాంటి కుటుంబం, ఆ కుటుంబం ఖచ్చితంగా రాణిస్తాడు ఆయన కావలి నియోజకవర్గంలో అని చెప్పడం జరిగింది. అయితే సుబ్బానాయుడిని నేను కావలి ఇన్ఛార్జికి రాకముందు చూసినటువంటి సుబ్బానాయుడిని ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత నేను చూడలేదు. ఎంతో మందిని చూశాను రాజకీయ నాయకులు. నేను 67 నుంచి రాజకీయాల్లో ఉన్నా. పెద్ద పెద్దవాళ్ళు చూశాను, వాళ్ళ పేర్లు చెప్పబడలే. సుబ్బానాయుడు వచ్చాడు. ప్రతి గ్రామంలో ఆయన చూడనటువంటి ఇల్లు లేదు, ఆయన పలకరినటువంటి కార్యకర్త, తెలుగుదేశం కార్యకర్త లేడు. ఎవరు వచ్చినా ఆప్యాయతగా పలకరించి ఆ కటౌట్కు తగ్గట్టు ఆయన రాజకీయాల్లో చాలా ముందుకు వెళ్ళిపోయాడు. ఈరోజైతే కావలి నియోజకవర్గం కాదు, నాకు తెలిసి జిల్లాలో కావలి నియోజకవర్గం ప్రస్తావన వస్తే సామాన్యుడు కూడా సుబ్బానాయుడిని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఈరోజు సుబ్బానాయుడిని తలుచుకున్నటువంటి రోజు లేదు. కాలం తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసి ఆయన మానసికంగా ఆయన బాధపడి మరి చనిపోవడం జరిగింది. మరి పార్టీ తప్ప ఇంకొకరు తప్ప అని మనం ఆ కోణంలోకి నేను వెళ్ళటం లేదు.
అయితే సుబ్బానాయుడు చనిపోయాడు. మా అందరికీ, వాళ్ళ కుటుంబానికి, భానుచంద్ర కానీ వాళ్ళ కుటుంబానికి చాలా 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 దుఃఖ సముద్రం కలిగినటువంటి వాళ్ళ కుటుంబానికి వచ్చింది. అయితే నేను అనుకున్నా, వీళ్ళు రాజకీయాల్లో ఇక ఎందుకు ఈ రాజకీయాలు అనేటువంటి ఉద్దేశం ఉన్న వాళ్ళ కుటుంబంలో కలగద్దేమో, వాళ్ళు విరమించుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారేమో అనేటువంటి ఆలోచన నాకు ఉండింది. కానీ వాళ్ళ రాజకీయ చరిత్ర నేను చెప్తేనే, వాళ్ళ తాతగారి కాడి నుంచి వచ్చినటువంటి చరిత్ర, వాళ్ళ బిడ్డలు వచ్చారు ఈరోజు. సుబ్బానాయుడు కొడుకు కానీ, మా రవీంద్ర నాయుడు కొడుకు కానీ, మా అబ్బాయి సునీల్ కానీ, వీళ్ళందరూ మరి రవీంద్ర నాయుడుతో ఏం మాట్లాడారో ఈరోజు మళ్ళా ఈ మండల ప్రజలు ఎట్లా మేము వీళ్ళకి అండగా లేకపోతే వీళ్ళు ఎట్ట చేయాలన్నా, వీళ్ళకి అండగా నేను ఉండాల్సిందే అన్నటువంటి భావం రవీంద్ర నాయుడులో నేను చూశాను. ఈరోజు పెద్ద పెద్ద కుటుంబాలు చూశాను, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చూశాను. ఎలక్షన్ అయిపోతే గేట్లు వేసుకుంటారు, ఇది సహజం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఏ చిన్న కుటుంబానికి, ఏ పేద కుటుంబానికి చిన్న అవసరం వచ్చినా మరి వాళ్ళు భుజాల మీద వేసుకొని పనిచేస్తూ ఉన్నారు ఈరోజు. అది రాజకీయ చరిత్ర. అయితే ఎవరు ఈ రోజుల్లో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ రకంగా పనిచేసే కుటుంబం నాకు తెలిసి ఈ జిల్లాలోనే కాదు, నాకు తెలిసినంత వరకు ఇలాంటి కుటుంబాన్ని నేను చూడలే. కాబట్టి నేను మండల ప్రజలకు అందరూ కూడా ఒక చిన్న విన్నపం, వారి కుటుంబం ఉన్నంత వరకు మీరు వారికి అండగా ఉండాలని. నేను దగదత్తి ప్రజలను చూసా, మా ఏరియాలో ప్రజలను కూడా చూసా. దగదత్తి ఏరియాలో ఉండేటువంటి ప్రజలు చాలా చాలా మంచి వ్యక్తులని నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ కుటుంబాన్ని అండగా నిలబడి మీరు నిలబడటం అంటే ఇది చిన్న సంగతి ఏం కాదు, చాలా చాలా అరుదైనటువంటి సందర్భం ఇది. అయితే వారు కూడా మీ మీద అదే రకంగా మంచి ఆలోచనతో ఈ మండలాన్ని, మండల ప్రజల్ని మేము అండగా ఉండాలనేటువంటి ఉద్దేశం వారిలో ఉంది. కాబట్టి మీరు కూడా వారికి అండగా ఉండాలా. నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే, మీకు సమస్య వస్తే ఎదుర్కొనే ధైర్యం, శక్తి ఉండాలి. సమస్యని తీసుకురాకూడదు కార్యకర్త అనేవాడు. పార్టీకి కానీ నాయకుడికి కానీ సమస్యని తీసుకురాకూడదు. సమస్య వస్తే దేనికైనా నిలబడి చేయగలిగే శక్తి మీలో ఉంది. కానీ సమస్యని నేను మొన్న ఒక విషయంలో చెప్పకూడదు, అట్లాంటి సమస్యలు మీరు తీసుకురావద్దని బాలేపాటి కుటుంబం తరపున మీ అందరికీ నమస్కారం.